నమస్తే, వెల్కమ్ టు B6. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడొచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. సార్, వాగర్ధ వివసంప్రక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓకే సార్, చక్కటి శ్లోకం చెప్పారు. అలాగే ఒక మోటివేషన్ స్టోరీ కూడా చెప్పండి సార్. ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్ళడం సాంప్రదాయంగా నాకు చాలా కాలంగా కొనసాగుతోంది. అలాగే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇది మన దగ్గర కథ కాకుండా వేరే దేశానికి చెందిన, అంటే మిడిల్ ఈస్ట్లో, ఇస్లాం దేశంలో, ఇస్లాం కంట్రీస్లో ఒక చిన్న కథ. ఒక ఇద్దరు ముసాఫర్లు, ఇద్దరు యాత్రికులు వెళుతున్నారు. ఎడారి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడంతా ఎడారి ఎక్కువ కదా, ఇసుక ప్రాంతం. ఎడారి ప్రాంతం ఎలా ఉంటుందంటే, అది ఎండాకాలం అయితే ఎండ చాలా ఎక్కువ తట్టుకోలేనంతగా ఉంటుంది, చలికాలం అయితే చాలా ఎక్కువగా చలి ఉంటుంది. సో ఏదైనా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సరే, ఎండాకాలం ఇద్దరూ నడుస్తున్నారు. ఎక్కడో వాళ్ళ బ్యాగులు పోయాయి, ఇంక చేతుల్లో ఏమి లేదు, కాలినడకన నడుస్తున్నారు. మామూలుగానే ఎండాకాలం దాహం వేస్తుంది, ఎడారిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. దాహం మొదలైంది, నడుస్తున్నారు. గమ్యస్థానం నడిచి వెళ్ళాలి, ఏమీ లేదు వాళ్ళ దగ్గర. దాహం పెరుగుతోంది, బాగా చాలా కష్టంగా ఉంది. ఇక ప్రాణం పోద్దేమో, మనం పెయింట్ అయిపోతామేమో, స్లో తప్పిపోతుందేమో అని ఇద్దరు అనుకుంటారు. అనుకున్న సమయంలో దూరంగా వాళ్ళకి ఏదో ఒక ఇల్లు కనిపిస్తుంది ఎడారిలో. అమ్మయ్య అనుకొని అతి కష్టం మీద అక్కడికి వెళతారు. ఆ ఇంటి తలుపు కొడతారు. ఇంటి తలుపు కొడితే ఒక పెద్ద ఆమె వస్తుంది. ఒక పెద్ద ఆమె, ముసలామె వచ్చి, ఏం బాబు ఏంటంటే, అమ్మ ప్రాణం పోతుంది, మాటల తర్వాత ముందు మా వాటర్ ఇస్తే, మంచినీళ్ళు ఇస్తే ప్రాణాలు ఉంటే లేదా పోయేటట్టున్నాయి అని ఒకటి చెప్తాడు. రెండో అతను, అమ్మ ఆలస్యం చేయకు, తొందరగా నీళ్ళు ఇచ్చేయి, లేదా ఇక్కడే చేయి, అడగక ముందే చచ్చిపోయేటట్టున్నాను అంటే, నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తే ఒక పాత్రలో నీళ్లు ఉంటాయి, కొన్నే ఉంటాయి. ఇద్దరిలో ఒకళ్ళకి కూడా పూర్తిగా సరిపోవు. ఇద్దరికీ అవసరమే, ఎవరికి ఇవ్వకపోయినా బాధే, కష్టమే. ఇద్దరు నాకు ఇవ్వమ్మా నాకు ఇవ్వ అంటున్నారు. మళ్ళీ సాయంత్రం కానీ ఆ పెద్ద ఆమెకి వాటర్ రాదు, అది ఎడారి ప్రాంతం. ఉన్నది తన కోసం కొంచెం అట్టే పెట్టుకుంది. వీళ్ళ పరిస్థితి ఏమో ఇలా ఉంది. ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళకి అన్యాయం చేసినట్టు ఇంకోళ్ళు తిట్టుకుంటారు. సో ఏం చేయాలి భగవంతుడా అని ఆలోచిస్తూ ఆమె ఆ వాటర్ని తీసుకొని దేవుడికి అలా చూపించి ఆ ఇసుకలో అలా పోసేసింది. వదిలేయంగానే ఒక్కొక్కడికి గుండె ఆగిపోయినంత పని అయింది. అరే, ఉన్న నీళ్లు కాస్త అందులో పంపేసింది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇద్దరు చాలా బాధపడి, ఇదేం పనమ్మా ఇలా పంపేసా. నేనేం నీళ్లు పారబోయలేదు, దేవుడికి అర్పణ ఇచ్చాను, ఆయనకి అర్పించాను, నాతో కాలేదు. నేను ఏ ఒక్కళ్ళకి ఇస్తే సరిపోదు, రెండో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇద్దరికి ఇచ్చేంత నీళ్లు నా దగ్గర లేవు. సో ఇది సమస్య పరిష్కరించేది నా చేతుల్లో లేదు, ఇది నా చేతుల్లో లేదు కాబట్టి ఆయనకు వదిలేశాను. ఈ తర్పణం ఆయనకే ఇచ్చి భగవంతుడికి నువ్వే సాల్వ్ చేయమని చెప్పి వదిలేశాను, ఆయన చూసుకుంటాడు ఓకే సార్ అని చెప్పి అనంగానే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పి బాధపడుతుండగా చూస్తే దూరం నుంచి చీమలు నడిచి వస్తున్నట్టుగా ఎడారిలో ఒంటెల మీద సామాను వేసుకొని, సరుకులు, వ్యాపారస్తులు అనమాట. ఒక వ్యాపారస్తుడు, ఒక పెద్ద వ్యాపారస్తుడు ఒంటెల మీద, ఆ రోజుల్లో అలాగే చేసేవారు, ఆ ఒంటెల మీద వస్తూ ఉంటే దగ్గరకు వచ్చేటప్పటికి ఒంటెలు కనిపిస్తే అమ్మయ్య అనుకుంటే వాళ్ళు వచ్చి, ఆ వ్యాపారవేత్త వచ్చి వీళ్ళిద్దరికీ ముందు మంచినీళ్ళు ఇచ్చి, భోజనం పెట్టి, సేద తీర్చి, అన్ని ఫుల్గా తిన్న తర్వాత ఆ పెద్ద ఆమెకు కూడా కావాల్సిన సరుకులు ఇంట్లోకి ఇచ్చి, ఆమెకి నీళ్ళు అవి పెట్టి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఒంటెల మీద తీసుకొని అక్కడికి దింపి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే, నీతో కానప్పుడు, ఏ డోరు నీకు ఓపెన్ అవ్వనప్పుడు, 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. నీతో కానప్పుడు అన్యదా శరణం నాస్తి అని భారం ఆయన మీద పెడితే ఆయన చూసుకుంటాడు. మనం చేయలేనప్పుడు ఏం చేస్తాం, ఆయనే చేస్తాడు. కాబట్టి మీతో కానప్పుడు ఆయన మీద భారం పెట్టాడు, ఆయన చూసుకుంటాడు. ఓకే సార్. సార్ చాలా చక్కగా చెప్పారు. అలాగే కాలర్తో మాట్లాడదాం సార్. విష్ణుప్రియ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడి పుట్టిన తేదీ వివరాలు చెప్పండి అండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా ఎలా ఉన్నారు? బాగున్నానండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 11/12/1992 అండి. 92 అమ్మా? 92. ఎవరిదమ్మా ఇది? నాదే అండి. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసమ్మా? తెలుసా? తెలీదండి, శుక్రవారం చెప్పలేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇది ఫ్రైడే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? కరెక్టేనండి. ఇది పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పున్నమి నుంచి
తర్వాత రోజమ్మ ఇది ఆ, ఇది మిథున రాశి స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర. ఎంత యాదృచ్ఛికం అంటే ఇవాళ ప్రారంభం, ఇవాళ స్వామివారి జన్మ రుద్రాక్షల కార్యక్రమం, స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రతో ప్రారంభం. చాలా బాగుంది, మంచిది. బాగుందమ్మా. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. నవముఖి, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. అమ్మా ఈ రెండు జాతకానికి సరిపోతున్నాయి. ఏది వీలైతే అది శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. మనం చేస్తున్న పనికి దైవికమైన సంపద తోడైతే ఆ వచ్చే ఫలితం చాలా మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. సార్ ఇప్పుడున్న జనరేషన్లో రుద్రాక్ష అంటే ఎవరు నమ్మరు, ఎందుకు వేసుకోవాలి మేము రుద్రాక్ష అంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం దైవికమైన సంపద, కథలో కూడా అదే చెప్పుకున్నాం. మనతో కానప్పుడు ఏ డోరు ఓపెన్ అవ్వకపోతే 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. సో కాబట్టి ఏ జనరేషన్కైనా ఎప్పటికైనా మనకి అర్థం కాంది మనకంటే పైన అతీతమైనది ఒకటి ఉంటుంది. ఇది నిజం. ఇప్పుడు అది మీరు కథగా నమ్మండి, వాస్తవంగా అనుకోండి, కాల్పితం అనుకోండి. భారతాన్ని తీసుకుంటే 7 ఇక్కడ 11 అక్షుణ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, 7 అక్షుణ్యాలు పాండవుల దగ్గర ఉన్నాయి. పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. వీళ్ళ వైపు ఎవరూ లేరు, కృష్ణుడు తప్ప. అటువైపు ఎవరున్నారు? అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. మామూలుగా లేరు. అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య, కృతవర్మ, కర్ణుడు, అశ్వత్థామ, ఎవరిని తీసి పక్కన పెట్టడానికి లేదు. అందరూ అతిరథ మహారాజు. ఎవరికి ఒక రకంగా చెప్పాలంటే చావు ఎవరికి లేదు, వాళ్ళగా వాళ్ళు అనుకుంటే తప్ప. ఒక ఆయన ఎలా చనిపోవాలో చెప్తాడు, ఒక ఆయన ఏం చేస్తే చచ్చిపోతాడో చెప్తాడు, తను రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక ఆయన చెప్తాడు. ఇలాగ అన్ని రకాలుగా కృష్ణుడు వాళ్ళందరినీ ఇది చేసి వాళ్ళ సామర్థ్యాన్ని తగ్గించి వాళ్ళు అక్కడ రంగంలో లేకుండా వీళ్ళకి విజయం వచ్చేటట్టు చేయడంలో ఎవరు చేశారు ఇదంతా అంటే భగవంతుడు. అంటే వీళ్ళ వైపు ఎవరూ లేకపోయినా వీళ్ళు 5గురే ఉన్న అందరూ అటు ఉన్న గెలిచింది పాండవులే. కారణం భగవంతుడు ఇటు ఉన్నాడు కాబట్టి. సో ఒక అంటే వాళ్ళకి కష్టాలు లేవంటే భగవంతుడి తోడుంటే కష్టాలు ఉండవని కాదు. బట్ అంతిమ విజయం వాళ్ళదే. పాండవులు పడినంత కష్టాలు ఎవరూ పడలేదు. బట్ అంతిమంగా విజయం వరకు వచ్చింది, ధర్మం జయించింది. ధర్మం ఎటుంది? పాండవుల వైపు. ధర్మం అంటే ఎవరు? భగవంతుడు. సో కాబట్టి ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఖచ్చితంగా విజయం, మనం ఏ పనులు చేసినా విజయాలు మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా ఇది కాపాడుతుంది. రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే గంతకంటే ఏముంటుంది? రైట్ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. సార్ మరొక కాలర్తో మాట్లాడదాం. మల్లేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. గురువు గారితో మాట్లాడి పుట్టిన తేదీ వివరాలు ఇవ్వండి. మల్లేశ్వరరావు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అవును సార్. చెప్పండి. 10 ఫిబ్రవరి 1990. 10 ఫిబ్రవరి 1990. ఏం చేస్తున్నారండి? బిజినెస్ చేస్తారు సార్. ఏం బిజినెస్? మీరు శనివారం పుట్టినట్టు తెలుసా మీకు? అవును సార్. ఏం బిజినెస్ చేస్తున్నారండి? జేసీబీ ఉన్నది సార్. వెరీ గుడ్. ఇది త్రయోదశి పున్నమికి 2 రోజుల ముందండి. సార్ ఇది కర్కాటక రాశి. ఇవన్నీ మీకు తెలుసా? అవునవును. పిల్లలు ఎంతమంది మీకు? ఒక్కరే సార్. రైట్. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపదకి గొప్పతనం, సంపద యొక్క గొప్పతనం. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా మనం తీసుకోవట్లేదు. ఒక 8 సెకండ్లో తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలతో సహా అన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కేవలం టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. రైట్. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి
99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. సార్ రుద్రాక్ష అనగానే శివుడి స్వరూపం అంటారు కదా, అసలు రుద్రాక్షని చూడగానే అసలు భక్తి గుర్తుకు రావాలా, శక్తి గుర్తుకు రావాలా సార్? యా, రుద్రాక్ష ఇప్పుడు అదే చెప్పుకున్నాం. రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. రుద్రాక్ష ఇది అంటే దైవికమైన సంపదల్లో మొక్కట స్థానంలో ఇది ఉంటుంది. ఇంతకంటే గొప్ప దైవికమైన సంపద ఏమీ ఉండదు. ఎందుకంటే దీనికి అన్ని ఈశ్వరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. సో రుద్రాక్ష ఖచ్చితంగా భక్తికి ఒక ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివస్వరూపం. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. ఎందుకు ఈ జనరేషన్లో రుద్రాక్ష ధారణ చేయాలి అంటే, మనం తెలంగాణలో కుమ్మరి పురుగు అన్న పదం వాడతాం. కుమ్మరి పురుగు అని ఉంటుంది. ఆ పురుగు బురదలో ఉంటుంది. బురదలోంచి బయటకు వచ్చినప్పుడు దాని బాడీకి ఎక్కడ ఈ డస్ట్ పార్టికల్ అనేది ఎక్కడ బురద కొంచెం కూడా అంటి ఉండదు. కారణం ఏంటంటే దాని బాడీలో ఒక విధమైన ఆయిల్ ఉంటుంది, అది రిలీజ్ చేస్తుంది. అసలు ఏమీ బురద అంటకుండా క్లియర్గా ఉంటుంది ఈ కుమ్మరి పురుగు బయటకు వచ్చినప్పుడు. సమాజంలో ఆన్లైన్ గేమింగ్ ఒకటి కాదు, ఒక దురదృష్టం కాదు, డ్రగ్స్, అన్ని రకాల మనం చెప్పకూడదు కానీ అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సమాజంలో. పిల్లలకి ఎట్నుంచి అంటే స్కూల్లోకి వెళ్తే చాక్లెట్ల రూపంలో డ్రగ్స్, ఎట్నుంచి ఏమొస్తుందో తెలియదు. అన్ని పిల్లల మీద ఎలా పడతాయో తెలియదు. మనకేమి కుమ్మరి పురుగుకున్నట్టు ఇన్సైడ్ ఏమి ఆ వ్యవస్థ మనకేమీ లేదు, ఏమీ అంటకుండా ఉండడానికి. సో మనం జాగ్రత్త పడకపోతే, పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడకపోతే ఈ బురద అంటే ప్రమాదం ఉంది. ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే, అంటే అగ్రహారంలో పెరిగే పిల్లాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పాత బస్తీలో పెరిగే పిల్లాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. మన దగ్గర ఏది ఉంటే దాని ప్రకారంగానే పెరుగుతారు. ఒక సత్సాంప్రదాయం అంటాం, సత్సాంగత్యము. ఇవి సత్సాంగత్యం ఉంటే ఖచ్చితంగా బాగుంటాం. వాళ్ళని ఒక రక్షణ కవచంగా ఈ రుద్రాక్ష కాపాడుతుంది. ఓకే రైట్ సార్. కాలర్తో మాట్లాడదాం. నందిని గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. ఏమిటమ్మా ఇది మాట్లాడాలి? నాది డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. చెప్పండి అమ్మా. చెప్పరా? 25/5/1994. అమ్మా మీదేనా ఇది? అవును. ఏం చేస్తున్నారమ్మా? ఇంట్లోనే ఉంటాను సార్. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా మీకు? అవునవును. ఎంతమంది పిల్లలమ్మా? 2, ఒక పాప ఒక బాబు. మీ వారు ఏం చేస్తున్నారు? మా వారు సివిల్ జాబ్ చేస్తారు. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. అమ్మా జాతకం చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అవకాశం ఉంటే ఇదొక్కటి శరీరానికి తాకే విధంగా ధరించి చూడండి, చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. శుభం. రైట్ సార్. సార్ చాలా మంది నా వల్ల కాదు, ఇది నాకు చేత కాదు అని నిరాశపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు సార్? అంటే ఇవన్నీ ఎవరు చెప్తారంటేనమ్మా, అసమర్థులు కారణాలు చెప్తారు, సమర్థులు అవకాశాలు వెతుక్కుంటారు. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎవరు అవకాశాలు అందిపుచ్చుకుంటే వాళ్లే ముందుంటారు. అమితాబ్ బచ్చన్ గారు 60 సంవత్సరాలు, సుమారు 60 సంవత్సరాల వయసులో ఏబీసీ కార్పొరేషన్ అని, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించి తల్లకిందులయ్యి మొత్తం పోగొట్టుకొని అప్పులయ్యి కోట్లాది రూపాయలు ప్రజలకు ఇవ్వాల్సి ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఆ వయసులో సుమారు 60 సంవత్సరాల వయసు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు ధీరుభాయ్ అంబానీ బతుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే, బచ్చన్ నీకున్న ఇవన్నీ అమితాబ్ బచ్చన్ గారు చెప్పినవే. బచ్చన్ నీకు ఎంతైతే ఇవ్వాల్సి ఉందో అన్నీ నేను పే చేస్తాను, నాకు తర్వాత ఇద్దువులే, నువ్వేం టెన్షన్ పడకు, అన్ని అప్పులు నేను తీర్చేస్తాను, నీకు కావాల్సినంత అమౌంట్ నేను ఇస్తాను, తర్వాత నాకు ఇవ్వు. ఆయన దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఎస్ చోప్రా దగ్గరికి వెళ్ళి, ఆ వయసులో ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్ చోప్రా దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు సూపర్ స్టార్, మెగాస్టార్, సూపర్ స్టార్ ఎన్ని పేర్లున్నా అన్నీ అమితాబ్ బచ్చన్కే చెందుతాయి. అలాంటి ఆయన అక్కడికి ఎస్ చోప్రా దగ్గరికి వెళ్ళి, నా పరిస్థితి బాగలేదు, మీరు ఏదైనా పాత్ర ఇవ్వండి, నేను నటిస్తాను, నాకు నటన తప్ప ఇంకేమీ రాదు,
దయచేసి నాకు అవకాశం నాకు ఇమ్మని అంటే మొహబ్బతిన్ సినిమా షారుఖ్ ఖాన్ సినిమాలో ఒక అవకాశం ఇస్తే ఓకే అక్కడ ఇలా జరుగుతుండగా 2000లో కౌన్ బనేగా కరోర్పతి ఒక ఇంత పెద్ద స్టార్ టీవీ ప్రోగ్రామ్కి వెళ్ళడం ఏంటన్నారు. తర్వాత ఏ యాడ్ వస్తే ఆ యాడ్ ఆయన నేను చేయనలేదు. అది చిన్న కంపెనీ ఆ పెద్ద కంపెనీ అది చూడలేదు. ఆయనకు డబ్బు కావాలి, ఆయన పని ఆయన చేశాడు. ఎక్కడ ఆయనలో బలహీనతలు ఏర్పడలా, ఆయన ఎవరి మీద ఆధారపడలా. నేను చేయగలను. వాల్ట్ డిస్నీ ఏమంటాడంటే 1 కెన్ డూ, ఐ కెన్ డూ. సో ఆ వయసులో ఆయన అవకాశాల కోసం చూశాడు. ఇప్పుడు మీరు కథలు చెప్తే ఎవడింటాడు? మీకు ఎదగాలి అనుకుంటే మీ అవకాశాలను అన్వేషించండి. లేదు ఇలాగే మేము ఈ కంఫర్ట్ జోన్ని ఎంజాయ్ చేస్తామంటే ఎవడు ఏం చేయలేదు. ఖచ్చితంగా దాని నుంచి బయటకు రండి, మీకున్న అవకాశాలను అన్వేషించండి. రైట్ సార్, కాలర్తో మాట్లాడదాం. తాతయ్య గారు నమస్తే అండి. పాపయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎట్లున్నారండి? ఓం నమ శివాయ గురువు గారు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 3/3/1972 సార్. ఎవరిదండి ఇది? నాదే సార్. ఏం చేస్తున్నారు పాపయ్య గారు? సార్ నేను ఎలక్ట్రీషియన్ సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలియదు సార్. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? కరెక్టే సార్. నేను అన్ని వివరంగా చెప్తాను. సరే సార్. ఇది తదియా కృష్ణపక్షము పున్నమి నుంచి 3వ రోజు. ఆ రోజు చవితి వస్తుంది. అది సంకటహర చతుర్థి అంటారు మీరు పుట్టినప్పటికి. ఇది తులారాశి స్వాతి నక్షత్రము. తులారాశి స్వాతి నక్షత్రము, తదియా కృష్ణపక్షము. ఇది శుక్రవారము. ఒక అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్. ఒక్కటి వేయండి, ఎలాంటి నియమాలు లేవు. శుభం. రైట్ సార్. సార్ ఈ రుద్రాక్ష ధరించేటప్పుడు ఏమన్నా నియమాలు పాటించాలంటారా? ఏమీ అక్కర్లేదు, శరీరంలో భాగం అంతే. ఓకే సార్. అలాంటి ఏం లేదు. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడి మీ పుట్టిన తేదీ వివరాలు ఇవ్వండి. ఓకే మేడం. హలో గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. శివాయ నమః. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను గురుగారు, మీరు బాగున్నారా? నాకేమండి ఫస్ట్ క్లాస్. గురుగారు యాక్చువల్లీ నా పేరు హేమంత్ కుమార్ స్వామి. November 2nd, 1988 డేట్ ఆఫ్ బర్త్ నాది. 2nd November 1988. అవును స్వామి. యాక్చువల్లీ కొన్ని సమస్యలు బుధవారం మీరు పుట్టినట్టు తెలుసా అండి? స్వామి బుధవారం మీరు పుట్టినట్టు తెలుసా? తెలుసు స్వామి. ఏం పేరండి మీది? హేమంత్ కుమార్. హేమంత్ కుమార్. అవును స్వామి. చెప్పండి హేమంత్ కుమార్ గారు చెప్పండి. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి బుధవారము. చెప్పండి. ఇది సింహరాశి. ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెం బిజినెస్ లాస్ అయ్యి కొంచెం టెన్షన్ లో ఉన్నాను. వర్క్ ఏమీ అవ్వట్లేదు అనమాట. జరిగే వర్క్ కూడా అవ్వట్లేదు. కొంచెం ఏమన్నా దాని గురించి ఏమైనా పరిష్కారం చెప్తారని. ఏం బిజినెస్ చేస్తున్నారు? ఏది అవ్వలేదు. యాక్చువల్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ దాంట్లో బిజినెస్ లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్స్ సేలింగ్స్ ఉంటాయి కదా. అంటే మీరు కొని అమ్ముతారా, లేకపోతే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మీరు మధ్యవర్తిత్వం చేస్తారా? మధ్యవర్తిత్వం గారు. చూడండి, ఇది మధ్యవర్తిత్వం చేసినప్పుడు మీరు ఇంకేం చేస్తారు ఇది కాకుండా? నేను యాక్చువల్లీ అది స్పోర్ట్స్ బిజినెస్ ఉంటే బిజినెస్ లాస్ అయింది అనమాట. చూడండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇది మధ్యవర్తిత్వం చేస్తారు, ఇది సెకండరీగా పెట్టుకోండి. మీకంటూ ఒక ఏదైనా వ్యాపకం, ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేయండి. మీ మీద ఆధారపడిన వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఇదేముంది ఇప్పుడు మీరు చెప్పే ఈ మధ్యవర్తిత్వం, ఈ రియల్ ఎస్టేట్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఎవరన్నా పార్టీ వస్తే మిడ్ నైట్ మీతో ఫోన్లో మాట్లాడగలరు. ఎర్లీ మార్నింగ్ ఆ స్థలం చూపించమన్నా, బిల్డింగ్ చూపించమన్నా చూపించగలరు. సో ఇది సెకండరీగా పెట్టుకోండి. ఇది ఎలా ఉంటుందంటే వచ్చినట్టే ఉంటుంది. మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఒప్పుకున్నట్టు ఉంటుంది. మీరు ఏదన్నా అన్నీ వచ్చినట్టే ఉంటుంది. అది అయితే కానీ రాదు. సో అందులో ఇక్కడ మనకి ఎలా అయిపోయిందంటే, తెలంగాణలో వ్యవహారం ఎట్లుందంటేనమ్మా, ఒక స్థలం ఎవరైనా అమ్మకానికి పెడితే 1,000, 100, 150 మంది ఇమీడియట్గా టోటల్గా 1,000 మంది వెళ్ళే స్థలం ఓనర్ మీద పడుతున్నారు. వీళ్ళందరూ ఇచ్చేసి ఎవరి కాళ్ళది అయిపోద్ది అనుకుంటారు. సో అది చేస్తే చేయండి, అది సెకండరీగా పెట్టుకోండి. మీకంటూ ఒక వ్యాపకం పెట్టుకోండి. ఒక 10 ముఖాల రుద్రాక్ష దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. వేసిన తర్వాత అన్ని మంచి ఫలితాలే వస్తాయి.
ఖచ్చితమైన నిర్ణయాలు, ఖచ్చితమైన అడుగులు వేయండి. మనం చేస్తున్న పనికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే వచ్చే ఫలితాలు మంచి ఫలితాలు అయి ఉంటాయి. ఓకే సార్. సార్ అసలు ముఖి అంటే ఏంటి సార్? ఎందుకు ముఖ్యం అంటారు ఈ రుద్రాక్షలో? ముఖి అంటే ముఖము అంటే రన్నింగ్ లైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కింద వరకు ఉండేటువంటి గీతల్ని ముఖాలుగా అంటారు. ఓకే. సో అవి ఎన్ని ముఖాలు ఉంటే అన్ని ముఖాలు, అన్ని గీతలు ఉంటే అన్ని ముఖాలు రుద్రాక్ష. సో మీరు ఎలా నిర్ధారిస్తారు సార్ మామూలుగా, అంటే జాతకరీత్యా అవి? అంటే నేను ఒక వేదిక్ మ్యాథమెటిషియన్గా నా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి జాతకపరంగా ఏ రుద్రాక్ష ధారణ చేస్తే బాగుంటుందో తెలియజేస్తాను. అంత మాత్రాన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే రుద్రాక్ష ధారణ చేయకూడదు అనేమి లేదు. ఓకే సార్. నాకు అవకాశం ఉంది కాబట్టి అనలైజ్ చేస్తాను. లేకపోతే మీరున్న రంగానికి, మీకున్న స్థితిగతులకి ఏమి వేస్తే, ఈ పరిస్థితులకి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని తెలుసుకొని ఆ విధంగా అడ్వైస్ చేయగలిగితే బాగుంటుంది. అయితే అడ్వైస్ తీసుకోవడం మంచిది, ఎలా పడితే అలా వేసుకునే దానికంటే. ఓకే సార్. సార్ కాలర్తో మాట్లాడదాం. రైట్. నిర్మలా కుమార్ గారు నమస్తే అండి. మేడం, గురువు గారితో మాట్లాడి మీ పుట్టిన తేదీ వివరాలు ఇవ్వండి. గురువు గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్. సార్ మా ఆయన కోసం తెలుసుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డిసెంబర్ సార్ 5వ తారీఖు 1987 సార్. ఏం కంగారు లేదమ్మా, మీరు మాట్లాడిన తర్వాతే. ఓకే సార్. ఏం కంగారు లేదు అమ్మా. శనివారం ఆయన పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలీదు సార్. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా అమ్మా? కరెక్టే సార్. ఎంతమంది పిల్లలు మీకు? సార్ పిల్లలేం లేదు సార్. ఆ రోజు పున్నమి రోజు, అది తెలుసా? శనివారము, ఒక్కటి తెలీదు పౌర్ణమి. ఇది మిథున రాశి, మృగశిర నక్షత్రము, 4వ పాదం. పిల్లలకి అంటే ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్, వైద్యపరమైన పరీక్షలు చేయించారమ్మా? చేయించాం సార్. ఏమన్నారు డాక్టర్లు? అంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పారు. మరి సరి చేసుకోవచ్చు కదా. సార్ అంటే ఏ వయసులో ఏది జరగాలో అది జరిగితే బాగుంటుంది. సో పిల్లలు ఉండాల్సిన వయసులో పిల్లలు ఉంటే, ఏది చేయాల్సిన వయసులో అది జరిగితే, వివాహం కావాల్సిన సమయంలో వివాహం, పిల్లలు ఉండాలి అని ప్రతిదానికి ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి కూడా మొదటి గంటన్నర గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ టైంలో అతనికి మెడికల్ ఎయిడ్ దొరికితే ఖచ్చితంగా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో పిల్లలకి మంచి పీరియడ్. అది అయితే హెల్దీ కిడ్స్ ఉంటారు అని బలమైన ఇది వైద్యపరంగా. సో అలా ఏ వయసులో ఏది పెళ్లి జరగాల్సిన పెళ్లి, అది అలా ప్రతిదీ ఒకదానికి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో అయితే బాగుంటుంది, ప్రయత్నం చేయండి. ఒకవేళ అవ్వకపోతే, ఇప్పుడు కంటేనే పిల్లలు కాదు, పెంచుకుంటే కూడా పిల్లలే. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఏమాత్రం తక్కువ కాదు. సో ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు. చూడండి అమ్మా, మీరు వేసుకోవడానికి అంటే పూజలో రుద్రాక్ష పెట్టండి. గౌరీ శంకర్, శివ అండ్ శక్తి టుగెదర్ కలిసి ఉన్న జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మీరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని పెట్టండి. మీరేమి దానికి పూజలు ఏం చేయక్కర్లేదు. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. ఇప్పుడు బయట చూసుకుంటే నకిలీ రుద్రాక్షలు ఎక్కువైపోయినాయి సార్. చాలా మంది డబ్బు ఖర్చు చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అసలుది నకిలీది ఎలా గుర్తుపట్టాలి సార్? అది ఎవరికి సాధ్యం కాదమ్మా. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు నేను తెలుసుకొనే వేసుకుంటాను, ఇవన్నీ జరగవు. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, వాళ్ళు చేసే పద్ధతులు కూడా, మోసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఎక్కడైనా తెలిసిన వాళ్ళ దగ్గర తప్పితే ఎలా పడితే అలాగా ఈ క్షేత్రస్థల, ఇప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కొనడము, ఇవన్నీ తప్పు. నేపాల్ వెళ్ళామని అక్కడ కొనడము. ఇప్పుడు యాత్రా ప్లేస్లకు వస్తే ఏమిటి, వాళ్ళ ఎంతమంది యాత్రికులు వచ్చారు, వీళ్ళకి ఎంతమందికి మనం సేవ చేద్దాం అని అక్కడ వ్యాపారస్తులు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎంతమంది ఇవాళ దొరికారు మనకి అని జనరల్గా అలాగే ఉంటుంది. సో వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఏదైనా తేడా వస్తే వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, అడిగిన వాళ్ళు సమాధానం ఏం చెప్పరు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అడిగేది ఉండదు, అడిగితే సమాధానం చెప్పేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది. ఒక దగ్గర అక్కడే తీసుకోవాలని లేదు. ఎక్కడ అవకాశం, ఎక్కడ మనకి నమ్మకం, ఎక్కడ ఏదైనా తేడా వస్తే అడగడానికి ఇవన్నీ వీలుంటుందో, వెసులుబాటు ఉంటుందో అక్కడికే వెళ్ళాలి. అలాగే మనం ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మనం తాపి పని నేర్చుకోక్కర్లేదు, దానికి వాళ్ళు ఉంటారు, మనం మానిటరింగ్ చేస్తే సరిపోతుంది. అవును సార్. రైట్ సార్, కాలర్తో మాట్లాడదాం. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి హలో నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నేను
4/11/1983 పుట్టాను. శుక్రవారం అమావాస్య రోజు పుట్టానండి. నా ఏమిటమ్మా, జాతకం ఏం ఎలా చేస్తావు? ఉంటుంది? నాకు ఒక 13 years పాప ఉందండి. Very నేను good. కొంచెం భర్తతో కొంచెం విడాకులు తీసుకోబోతుంది, కోర్టులో అవుతుంది, రన్నింగ్ అవుతుంది కేసు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఉమ్. నేను హౌస్ వైఫ్ నండి. అది ఆ రోజు అమావాస్య అమ్మ ఇది. అవునండి, అమావాస్య అవునండి. శుక్రవారము 14 తులారాశి. ఏమిటమ్మా ప్రాబ్లం? విడిపోక తప్పదా? ప్యాచప్ అవ్వదా? నేను మా హస్బెండ్ తో కొంచెం విడిగా ఉంటున్నానండి. 5 years నుంచి విడిగా అదే ఉంటున్నాను. కలవడం కుదరదా? ప్యాచప్ కేసు అవ్వదా? వేసానండి, విడాకులు విడిపోవడం వేసాను. తప్పనిసరా? అంటే ఆయన కొంచెం మారే రకం కాదండి. ఇంకా అలవాటు నాకు పడి అలవాటు అయిపోయిందండి. అమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే ప్రాణానికి ఏమైనా ప్రమాదమా? ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇబ్బంది అలాంటి మనిషి అండి. కొంచెం బాగా ర్యాష్ గా ఉంటాడు. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త ఆలస్యంగా పడాలి. ఉంటాడు. లేకపోతే రైట్. మీరేం చేస్తారమ్మా? కానీ ప్రమాదం ఉందని నాకు భయంతోనే మా అమ్మ వాళ్ళతో గుడ్ ఉంటున్నానండి. అమ్మ, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ నండి, ఇంట్లోనే ఉంటాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఉంటున్నాను. మీరు ఎలాగా, మీకు ఎలాగా జీవనోపాధి ఎలాగమ్మా? నేను మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారండి. మమ్మీ వాళ్ళ దగ్గర ఆస్తి ఏం ఉంది చదువుకోలేదమ్మా? అదే గురువు గారు, నా జాతకం ఎలా ఉంటుంది మీ దగ్గర నేను తెలుసుకుందామని అడిగేది అదేనమ్మా. ఏం తెలుసుకుందామని చదువుకున్నావు? ఏం చేద్దామని? ఏదో పని చేయాలి కదా. చేద్దాం ఆడపిల్లలకి గురువు గారు. ఆర్థిక స్వాతంత్రం అవసరం కదా. ఫినాన్షియల్ అవును, ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం లేకపోతే ఎలాగా? అమ్మా నాన్న ఎంతకాలం చూస్తారు? అవును తర్వాత గురువు నీ గారు. పరిస్థితి ఏమిటి? ఇమ్మీడియట్ గా అతనితో సెటిల్మెంట్ చేసుకోవాలి, పునర్వివాహానికి వెళ్ళాలి. Visits చెప్తారంట. నువ్వు ఏదో ఒక పని చేయాలి. ఓకే గురువు గారు. ఆ? అలాగే గాలిలో గురువు గారు. మేడలు కట్టకూడదమ్మా. ఏదో ఒకటి నువ్వు పని చేయాలి. ఆర్థిక స్వాతంత్రం అవసరం. రైట్. ఒక 9 ముఖాలు రుద్రాక్ష అమ్మవారి స్వరూపం ఇది వేసుకో అమ్మ, ఖచ్చితంగా బాగుంటుంది. మంచి ఫలితం అయితే ఉంటుంది. నువ్వు చేస్తున్న పనికి అమ్మవారే ఒక సహాయకురాలు, నీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా రుద్రాక్షల గురించి చాలా చక్కగా వివరించారు. Yeah. ఇది ఇవాల్టి రుద్రాక్షల కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.